నా బిడ్డని తొట్లు కట్టుకున్న బండికి రుచకి తొట్లు మా అందరికి ఒక విషయం ఇచ్చి చంపినట్లుగానే మేము భావిస్తూ. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈ రోజు మనము జిహెచ్ఎంసీ కార్మికుల దగ్గరకు వచ్చినామండి. వాళ్ళ బతుకులు అధ్వానం అయిపోతున్నాయని ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళ గురించి తెలుసుకోనికి వచ్చినాము. దూర కాదు, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్ళు 20 సంవత్సరాల నుంచి మన కాలనీలకి ఇంటింటికి వచ్చి డోర్ కొట్టి చెత్త తీసుకొని మన కాలనీని మన ఇంటిని శుభ్రంగా చేసే వాళ్ళే వీళ్ళు. వీళ్ళ బాధలేందో కనుక్కుందామండి ఈరోజు. చెప్పండి అన్న. మేమైతే స్వచ్ఛాట కార్మికులము. అయితే మేము గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా మా నాన్నలు నెల కాటి నుంచి కూడా ఈ చెత్త సేకరణ అనేది చేసినారు. వృక్షాలు ఉన్నప్పుడు కూడా చేసినారు. ఈ చేసే కార్యక్రమంలోనే మన 2015లో మనకి స్వచ్ఛాటోలు కూడా వేయడం జరిగింది. కాబట్టి దాన్ని ఆటోలు వేయడం కూడా సంతోషమే, కానీ దాన్ని పని చేసుకుంటా ఉంటే ఈ రోజున రామ్కి అనే ఒక వ్యవస్థ వచ్చి ఈ ప్రైవేట్ సంస్థకి అప్పచెప్తున్నామని చెప్పి జిహెచ్ఎంసీ వాళ్ళు మేడం సృజన మేడం కూడా చెప్పడం జరిగింది. అయితే మేడం మేము ఏదో పని చేసుకుంటే మీకు జీతాలు ఇస్తాము అనే రీతిలో చెప్పడం జరిగింది. కాబట్టి మేము 5 రూపాయల కాడి నుంచి 10 రూపాయల కాడి నుంచి చేసుకుంటూ వచ్చినాం. ఆ వృత్తిని మేము ఏదున్నా కానీ మాకు ఇళ్ళలో ఇచ్చినా తప్ప మాకు ఇక్కడ నుంచి కూడా ఏమి రూపాయి ఇచ్చింది ఏం లేదు. వాళ్ళ నుంచే తీసుకొని వాళ్ళ నుంచే మేము బతుకుతున్నాం తప్ప ఈ రోజున మా పొట్టుకొట్టే విధంగా ఈ రోజున మా ఏదో ఇప్పుడిప్పుడే పిల్లల్ని చదివించుకుంటా ఇప్పుడిప్పుడే కొద్దిగా ఎదుగుతున్న క్రమంలోన ఈ రామగిరి వ్యవస్థకి అప్పచెప్పి ఏదో కొత్త జీవో తీసుకొని వచ్చి మా పైన ఇట్లా కార్మికుల పైన మా పైన ఇట్లా జీతాలు ఇస్తారని చెప్పేసి తీసుకొని వచ్చి ఈ రోజు పొద్దున కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది, ఈరోజు జీతాలు ఇస్తామని. మేము యథావిధిగా చేసుకుంటాం తప్ప సార్ మీ జీతాలు ఏమవుతూ మేము ఏదైతే ఇంటికి 100 తీసుకుంటామో 50 తీసుకుంటాం, మేము వాళ్ళ దగ్గర తీసుకొని మేము పని చేసుకుంటాం. వాళ్ళే మాకు దేవుళ్ళు, వాళ్ళతోనే మేము ఉంటాం సార్. వాళ్ళని నమ్ముకొని మేము బతుకుంటాం సార్. సీఎం గారికి కూడా తెలియపరిచేది ఒకటే సార్, మేము చాలా ఏళ్ళుగా పని చేసుకుంటున్నాము, ఇదే వృత్తిలోనే ఉన్నాము, మేము ఎవరికి భారం లేము, మా పని మేము చేసుకుంటాం, మా ఖాళీలో మేమే అంత ఇంత తీసుకొని బతుకుతున్నాము, మీకు ఫ్రీగానే సేవ చేస్తున్నాం, కానీ మీ నుంచి అయితే ఏం ఆశిస్తలేము సార్, మా పని మనం చేసుకునేనని మేము మరీ కోరుకుంటున్నాం సీఎం గారు. అక్క వాళ్ళ అమ్మలో ఒక 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళ బావ కూడా ఇందామో. చెప్పండి అమ్మ. నమస్కారం అన్న. గట్టిగా మాట్లాడు. నా పేరు గీత. అమ్మ మాము సన్న నా పిల్ల సత్తబండితో గుంజిన నన్ను 10 ఏళ్ళు ఈ బండ్లు రాకముందు నుండి సత్తబండితో నన్ను గుంజి ఇక్కడే డబ్బాలు ఉంటే ఇక్కడే పోసిన. నా బిడ్డని తొట్లు కట్టుకున్న బండికి రుచకి తొట్లు కట్టుకొని చేసినాను. మళ్ళీ అప్పుడు అందరూ ఎక్కడ వేరి, ఈ రాంకి వాళ్ళు ఎక్కడ వేరి, మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడ వేరి, ఆ పొద్దు మళ్ళీ ఎవరేమో సాయం చేస్తే మరి మాకు ఎవరేం రాలేదు కదా. మళ్ళీ అంతరంగా కరోనా వచ్చి మా అందరు బ్లౌజులు ఇచ్చిరి అన్ని చేసినా కానీ మాకు ఎవరే కానీ ఒక్క రూపాయి చేసిన వాళ్ళు లేరు. ఒకటి కనీసం చేతులకి ఇచ్చినోడు కానీ లేడు. మాకు ప్రభుత్వం ఉంటే ఏమొచ్చింది లేదు. ఈ పొద్దు వచ్చి మాకు కావాల మాది అంటే మా మెట్ట వదులుకోము. నాను 30 ఏళ్ళు అవుతుంది ఇక్కడ, 30 ఏళ్ళు అవుతుంది ఇదే పని చేయబట్టి, పొద్దుగా నన్ను చేయబట్టి. నా 9 ఏళ్ళ పిల్లప్పటి నుండి చేస్తుంది ఇదే పని. ఇతర పని అయితే నేను ఏం చేస్తలేను. ఎందుకన్నా నాకు చదువు లేదు, ఇంకోటి ఏమైతే లేదు. అప్పటి నుండి లేని వాళ్ళు ఇప్పుడు ఎందుకు వీళ్ళకి ఒకటండి. వీళ్ళు అయితే 20 సంవత్సరాల నుంచి 5 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ ఒక నెల మనం ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ, ఒక రూపాయి మనం ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక నెల లేట్ అయినా కానీ ఏం కాదులే అన్నారు, వచ్చే నెల ఇద్దులే అని మన ఇంట్లో మనుషుల లెక్క మనతో కలిసి ఉండి వాళ్ళు చెత్త తీసి మన ఇల్లుని అన్ని శుభ్రం చేసిన వాళ్ళు ఈరోజు ఎందుకు ఇంత బాధపడుతున్నారు? ఒకసారి మనం ఒక సామాన్యుడిగా మన హైదరాబాద్ పౌరుని కూడా మనం ఆలోచించాలి, వీళ్ళకి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళ బతుకులు అనేది ఏదో రేపు మంచిగా అవుతాయనే ఆశతోటే వాళ్ళు ఒక 20 ఇయర్స్ నుంచి పని చేసుకుంటూ వచ్చిర్రు. ఈరోజు ఒక ముద్ద రూపాయి తింటున్న సమయంలో వస్తుంది, మా పిల్లలు బాగుపడతారు, వీళ్ళు కూడా కాదు మా పిల్లలు బాగుపడతారు, మా పిల్లల్ని మేము చదివించుకోగలము, ఒక రూపాయి వస్తుంది అన్న సమయంలో ఇట్లా రామ్కి వ్యవస్థ అనేది వాళ్ళ కొట్టడం అనేది చాలా అన్యాయం అని మేము భావిస్తున్నాము. హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు వీళ్ళకి సపోర్ట్ చేయాలి, వీళ్ళ గురించి ఆలోచించాలి. ఇంకా సీఎం దృష్టి వరకు ఇది వెళ్ళేంత వరకు మీరు ఈ వీడియోని షేర్ చేయండి, ఓకేనా అండి? నా అందరికి స్వచ్ఛ నమస్కారం. మేము దాదాపు ఈ ఫీల్డ్లో ఉండబట్టి 30 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కానీ దాదాపు రిక్షాలు ఉన్నప్పటి నుంచి కానీ చేస్తున్నాము. రిక్షాలు గుంజేటప్పుడు ఎంత ఇస్తారు? 5 రూపాయల నుంచి 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అప్పటి నుంచి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక 2015లో జిహెచ్ఎంసీ ఆటోలు ఇచ్చారు. ఇప్పటికీ 11 సంవత్సరాలు అవుతుంది ఆటోలు ఇచ్చి. ఎప్పటికైనా 2020లో కరోనా టైంలో కూడా మేము ప్రాణాలకు తెగించి గవర్నమెంట్ నుంచి ఏ విధమైన శాలరీ కానీ ఏ విధమైన 1 రూపాయి ఆశించకుండా, మాస్క్ లేరు, బ్లౌజ్ లేకపోయినా కూడా, వర్షకాలంలో కూడా రెయిన్ కోట్ లేకపోయినా కూడా మేము మా పనిని మేము చాలా బాధ్యతగా నిర్వర్తించి మా పనిని మేము చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాం. అదేవిధంగా ఇప్పుడు వచ్చి రామ్కి వాళ్ళు వచ్చి మా పొట్ట కొట్టే విధంగా ఉంటే కూడా మేము సహించబోము. కార్మికులు పెద్ద ఎత్తున కూడా ధర్నాకి దిగే ఛాన్స్ కూడా ఉంది. మా కార్మికులు ఇప్పుడు ఇది గవర్నమెంట్ నుంచి ఏ విధమైన
జీవో వచ్చిందో దాన్ని రద్దు చేసి మా జీవితాలను మెరుగుపడే విధంగా చేయాలని మేము గౌరవనీయులైన రేవంత్ రెడ్డి సార్ని సీఎం గారిని కోరడం జరుగుతుంది. ఈ జీవోను రద్దు చేసి ఈ హైదరాబాద్ 3 కార్పొరేషన్లో దాదాపు 40,000 మంది కార్మికులు ఉన్నాం. 40,000 కార్మికులకు ఇది ఏదైతే జీవో పాస్ అయిందంటే మా అందరికి ఒక విషమిచ్చి చంపినట్లుగానే మేము భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం. కార్మికులను భయభ్రాంతులు కూడా గురవుతున్నారు కాబట్టి ఈ రామ్కీ వ్యవస్థను రద్దు చేయాలి. రామ్కీ గో బ్యాక్ జిహెచ్ఎంసీ ముద్దగా మేము ఇప్పుడు కూడా దాన్ని నినాదిస్తున్నాము. కాబట్టి ఈ రామ్కీ ఏదైతే ఉందో రద్దు చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. కరోనా టైంలో అండి రెండే సంస్థలు రెండే వ్యవస్థలు పనిచేసినాయి. ఒకటి ఆరోగ్య వ్యవస్థ, ఒకటి మున్సిపల్ వ్యవస్థ అండి. మున్సిపల్ వ్యవస్థ లేనిది అసలు మన ఇల్లు లెక్క ఉండేది కాదు. మనం పెట్టుకున్న మాస్క్ మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా తీసేటోళ్ళు కాదు. అలాంటిది ఈ మున్సిపల్ కార్మికులు వాళ్ళు తీసుకుపోయి మన ఇంట్లో ఉన్న చెత్తను తీసుకుపోయి దమ్ చేసి ఎంతో మంది కరోనాకు బారిన పడ్డారు. ఆ కరోనాను జయించి కూడా మనల్ని కాపాడి వాళ్ళు ఎంతో మన ఏరియాని క్లీన్ చేసి ఎంతో చేసిర్రు. వాళ్ళకి మనము హైదరాబాద్ పౌరుడిగా ప్రతి ఒక్కరు మనం వీళ్ళకి సపోర్ట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నానండి. మన ఈ వీడియో సీఎం దృష్టి వరకు వెళ్ళేంత వరకు మీరు షేర్ చేయండి. వీళ్ళ బ్రతుకులు మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. మన ఇంట్లో మనుషులు లెక్క వీళ్ళు 5 రూపాయల నుంచి 10 రూపాయల నుంచి చేసుకుంటూ వచ్చి ఈరోజు 100 రూపాయలు ఒక ఇంటికి అండి తీసుకునేది. వాళ్ళు ఎంత ఇస్తున్నారండి? 100 రూపాయలు. 100 రూపాయలు వీళ్ళ బతుకులు బాగుపడుతున్నాయా? అయినా కానీ మా బతుకు మాకు కావాలి, మా ఆత్మగౌరవం మాకు కావాలని వీళ్ళు పోరాడుతున్నారు. వీళ్ళ పోరాటానికి మనం అందరం మద్దతు తెలపాలి. ఓకేనా అండి? థ్యాంక్ యూ వెరీ మచ్.